Raj. డైరెక్టర్ మా అసోసియేషన్లో ఇట్లా తెలంగాణలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరం కూడా కలిపి అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మెయిన్ ఎజెండా దేని గురించి ప్రెస్ మీట్కి మీ అందరినీ రిక్వెస్ట్ చేశామంటే, లిఫ్ట్ అనేది ఒక లగ్జరీ ఐటమ్ కాదు. లిఫ్ట్ అనేది ఈరోజు ప్రతి బిల్డింగ్లో ఒక అవసరమైన పార్ట్ కింద మారిపోయింది. లిఫ్ట్ కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి, లిఫ్ట్ వాడుకునే వాళ్ళు కానివ్వండి, అంటే ప్రతి ఒక్కళ్ళం లిఫ్ట్ కొనుక్కోము, కానీ ప్రతి బిల్డింగ్లో వెళ్ళినప్పుడు మనం లిఫ్ట్ అనేది వాడుకుంటూ ఉంటాము. సో ఈ లిఫ్ట్ అన్ని బిల్డింగ్స్లో కూడా ఎఫోర్డబిలిటీ రావాలంటే, ఎట్లా అయితే కరోనా టైంలో గవర్నమెంట్ మా అసోసియేషన్ విజ్ఞప్తిని గుర్తించి లిఫ్ట్ని ఒక ఎసెన్షియల్ సర్వీస్ కింద డిక్లేర్ చేసి, ఆ ఎసెన్షియల్ సర్వీస్ కింద లాక్డౌన్ పీరియడ్లో కూడా అన్ని కంపెనీస్ కూడా కస్టమర్స్ ఎవరన్నా కనుక ప్యాసింజర్స్ లిఫ్ట్లో ఇరుక్కుంటే వాళ్ళకి సర్వీస్కి ఇబ్బంది కాకూడదని చెప్పి మా అన్ని కంపెనీస్కి కూడా పాసెస్ అనేవి ఇచ్చింది, ఎసెన్షియల్ పాసెస్ ఇచ్చింది. ఎట్లా అయితే హాస్పిటల్స్కి, పోలీస్కి వీళ్ళందరికీ పాసెస్ ఇచ్చారో అట్లా మా అందరికీ కూడా లిఫ్ట్ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా పాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లిఫ్ట్ అనేది ఒక ఎసెన్షియల్ సర్వీస్ కింద గవర్నమెంట్ ఇంతకు ముందే గుర్తించింది. సో ఇప్పుడు కూడా జిఎస్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు జిఎస్టీ 2.0 న్యూ రిఫార్మ్స్ వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కలిసి మన ప్రతి ఐటమ్ పైన ఏదైతే కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయో, లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయో వాటిపైన సేమ్ ఛార్జెస్ ఉన్నాయి. కొన్నిటిపైన ఛార్జెస్ పెంచడం జరిగింది. కానీ ఏవైతే ఎఫోర్డబిలిటీ రెగ్యులర్ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ ఐటమ్స్ పైన జిఎస్టీ అనేది తగ్గడం జరిగింది. సో అట్లానే లిఫ్ట్కి కరెంట్లీ 18% జిఎస్టీ ఉంది. సో బేసిక్గా గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్లో మిడిల్ క్లాస్ పీపుల్ అనేది లిఫ్ట్స్ వాడుకుంటూ ఉంటారు. 10 lakh రూపీస్ లిఫ్ట్ ఉంటే దానికి ఆల్మోస్ట్ 1,80,000 రూపీస్ అనేది జిఎస్టీ కింద అవుతుంది. కాబట్టి ఈ జిఎస్టీ ఏదైతే పర్సంటేజ్ ఉందో 18% కాకుండా దాన్ని తగ్గించినా, లేదంటే ఎసెన్షియల్ సర్వీస్ కింద గుర్తించి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని గవర్నమెంట్కి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేయడం గురించి అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అట్లానే మీరు చూస్తే కనుక తెలంగాణలో హైదరాబాద్ నుంచి తెలంగాణ మొత్తానికి అట్లానే ఆంధ్రాకి ఒక్క నెలలో 5,000 లిఫ్ట్లు అనేది సప్లై అవుతున్నాయి. 5,000 లిఫ్ట్లు అంటే ఒక్క లిఫ్ట్ ఇంచుమించు 8 లక్షలు. సో 5,000 లిఫ్ట్లు నెలకంటే ఇంచుమించు 400 కోట్ల రూపాయల బిజినెస్ అనేది జరుగుతోంది తెలంగాణ నుంచి. ఆల్రెడీ మల్టీనేషనల్ కంపెనీస్ వేరే కంట్రీస్లోంచి ఎవరైతే మన తెలంగాణలో కంపెనీస్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి 18% ట్యాక్స్ ఉన్నా సరే వాళ్ళు లగ్జరీ అపార్ట్మెంట్స్లో లిఫ్ట్స్ పెడుతున్నారు. కాబట్టి అంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు సైడ్ చూస్తే ఈచ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ 4 crores నుంచి 5 crores ఉంది. వాళ్ళకేం పెద్ద అంటే అక్కడ కస్టమర్స్ లగ్జరీ ఫ్లాట్ కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకి 18% ఉన్నా పర్లేదు. కానీ మీరు ఆలోచించండి, గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్, గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్, అట్లా గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ లోపల ఏవైతే చిన్న చిన్న అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయో, ఎక్కడైతే పెద్దవాళ్ళకి అట్లానే వికలాంగులకి ఎవరికైనా లిఫ్ట్ అనేది లేకపోతే అసలు బిల్డింగ్లో 5 ఫ్లోర్కి మనం వెళ్ళడమే కష్టమైపోతుంది. లిఫ్ట్ ఖచ్చితంగా ప్రతి బిల్డింగ్లో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ ఉంటే కూడా ప్రతి ఒక్కళ్ళు లిఫ్ట్ అనేది బిల్డింగ్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి జిఎస్టీ అనేది తగ్గించి ఉంటే కనుక ఎఫోర్డబిలిటీ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఇంచుమించు 2 లక్షల అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్లో ఎన్నో బిల్డింగ్స్కి లిఫ్ట్స్ లేని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ ఈరోజు లిఫ్ట్ కొనుక్కోవాలి అంటే ఆ లిఫ్ట్తో పాటు మళ్ళీ 18% ట్యాక్స్ అంటే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. సో ఈ ట్యాక్స్ అనేది తగ్గితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగిందనమాట. అట్లానే మీరు వేరే ఇండియాలో వేరే స్టేట్స్ చూసుకుంటే కనుక అక్కడ లిఫ్ట్ యాక్ట్ అని చెప్పేసి ప్రాపర్ రెగ్యులేషన్స్ అన్నీ వచ్చేసాయి. సో రీసెంట్గా మన పక్కన స్టేట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే April 12th రోజు లిఫ్ట్ యాక్ట్ అనేది అక్కడ బిల్ పాస్ అయింది. అలానే రాబోయే అసెంబ్లీ సెషన్లో మన తెలంగాణలో కూడా లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన బిల్ కనుక పాస్ అయితే మొత్తం లిఫ్ట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, తెలంగాణలో మేజర్ లిఫ్ట్ ఇండస్ట్రీ ఉంది, ఈ ఇండస్ట్రీ అంతా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి మంచి ధరకి మేమందరం కలిసి లిఫ్ట్స్ అందించే పద్ధతి ఏదైతే ఉందో, ప్లస్ సేఫ్టీ పరంగా
లిఫ్ట్ యాక్ట్లో ఏంటి అంటే కంప్లీట్ సేఫ్టీ స్టాండర్డ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో సేఫ్టీ పరంగా ఎవరికి ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి లిఫ్ట్ యాక్ట్ పాస్ చేస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల కంప్లీట్ మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ బాలనగర్, జీడిమెట్ల ఏరియాస్లో మీరు చూస్తే కనుక లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కలిగించి అట్లానే ప్రజలందరికీ కూడా తక్కువ ధరకి లిఫ్ట్స్ అందించే ఒక ప్రక్రియ లిఫ్ట్ యాక్ట్ ద్వారా, అట్లానే ఈ జిఎస్టీ కనుక రీఫార్మ్స్ కనుక లిఫ్ట్ ఫీల్డ్లో కనుక జరిగితే బాగుంటుందన్నది మా ఉద్దేశం. సో గౌడ్ గారు కూడా దీనిపైన మాట్లాడతారు, జనార్దన్ గారు మాట్లాడతారు దీనిపైన. నమస్కారం అండి. ఈ రోజుల్లో లిఫ్ట్ అనేది లగ్జరీ ఎంత మాత్రం కాదు, ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది. నగరాలు పెరుగుతున్నాయి, పట్టణాలు విలేజెస్ చిన్నగా అయిపోతున్నాయి. ఎంతైతే లగ్జరీ అపార్ట్మెంట్స్ అనుకుంటున్నామో లిఫ్ట్ వాటి వరకే కాదు, చిన్న చిన్న బస్తీలలో కూడా 100 గజాలు ఉన్న వాళ్ళు కూడా 2, 3, 4 అంతస్తులు కట్టుకుంటున్నారు, కొడుకు కోసమో కూతురు కోసం అలా. ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి లేదు ఇలా వెడల్పుగా వెళ్ళడానికి, ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇలా వెళ్ళాల్సిందే. దీనికి దాదాపు ఒక 8 లక్షల రూపాయలు లిఫ్ట్ పెట్టుకోవాలంటే వాళ్ళకి 1,50,000 రూపాయలు పన్నుల రూపంలో అదనంగా అవ్వడం వల్ల వాళ్ళు వాయిదా వేసుకుంటున్నారు. కాలు నొప్పులు ఉన్నాయి, ఎక్కలేకపోతున్నారు, ఏదైనా సమస్య ఉన్నా కూడా లిఫ్ట్ని ట్యాక్సెస్ రూపంలో అంత కట్టలేక వాళ్ళు కొంత వాయిదా వేసుకుంటున్నారు. సో ఈ 18% ఏదైతే లగ్జరీ గూడ్స్ ఉందో దాని నుంచి తీసి ఏదైతే 5% స్లాబ్లకు ఎసెన్షియల్లోకి తీసుకొని వస్తే ఒకటి ఇండస్ట్రీ ఆర్గనైజ్ అవుతుంది, రెండోది ఏంటంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో అదనంగా ఆదాయం కూడా చేకూరుతుంది. మా విన్నపం ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్కి ఇది లగ్జరీ నుంచి తీసి ఎసెన్షియల్లోకి తీసుకురావాలని కోరుతున్నాం. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఏంటి విన్నపం అంటే సురక్షితమైన లిఫ్ట్లు మన ప్రజానీకానికి అవసరం కాబట్టి ఈ పరిశ్రమని గుర్తించి కొంచెం యాక్ట్ లాంటిది చట్టం తెచ్చేసి కొన్ని వసతులు కల్పించి వీళ్ళని చట్టం కిందికి తేగలిగితే ప్రమాదాలు నివారించి సురక్షితంగా ఈ లిఫ్ట్లని ఇన్స్టాల్ చేయగలం. ధన్యవాదాలు. సో ఎవరిని ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ప్లీజ్. సార్ లిఫ్ట్ యాక్ట్ అనేది ఏంటంటే బిఏ స్టాండర్డ్స్ ప్రకారము లిఫ్ట్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, దానికి సేఫ్టీ అనేది ఉందా లేదా, అట్లానే లిఫ్ట్ వితౌట్ సేఫ్టీ అనేది లిఫ్ట్ ఎట్లయితే మన ఒక కార్ కొనుక్కుంటే దానికి ఆర్టీఏ అప్రూవల్ ఎట్లా ఉంటుంది, ఒక బండికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎట్లా ఉంటుంది, అట్లా ప్రతి అపార్ట్మెంట్లో ఉన్న లిఫ్ట్కి కూడా ఒక లైసెన్స్ నెంబర్ అనేది ఉండాలి అనేది లిఫ్ట్ యాక్ట్ అన్నమాట. ఇది జనరల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది. వేరే స్టేట్లో అన్ని స్టేట్స్లో కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళే ఈ లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అంతా చూసుకుంటున్నారు అదర్ స్టేట్స్లో. అట్లనే తెలంగాణలో కూడా ఆ లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే కనుక బేసిక్గా అది జెన్యూన్ సప్లయర్ నుంచి వస్తుందా లేదా, లిఫ్ట్ లైసెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే, అంటే అది ఇంజనీరింగ్ కంపెనీ అయి ఉండాలి, ఎందుకంటే సేఫ్టీకి సంబంధించిన ఒక వస్తువు కాబట్టి అండ్ ప్రతిరోజు ఉపయోగించే వస్తువు కాబట్టి లిఫ్ట్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అయితే ఏవైతే లిఫ్ట్స్ రెగ్యులర్గా సప్లై అవుతుంటాయో మార్కెట్లో వాటన్నిటికీ ఒక లైసెన్స్ నెంబర్ ఉంటుంది అండ్ దాని ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంటుంది. అప్పుడు ఎందుకు పాడైంది, పాడైనందుకు ఏమైనా చేశారా, ఏదైనా నెగ్లిజెన్స్ జరిగిందా లేదా అనే ఇన్వెస్టిగేషన్కి అది ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో సార్ ఇక్కడ మీరు ఆలోచిస్తే కనుక ఇప్పుడు అది హై రైజ్ అపార్ట్మెంట్ అనుకోండి సార్, నేను ఇందాక అదే ఫస్ట్ పాయింట్ మాట్లాడాను. హై రైజ్ అపార్ట్మెంట్ అయితే కనుక అంటే ఎగ్జాంపుల్ గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్ లోపల, గ్రౌండ్ ప్లస్ 6 ఫ్లోర్స్ లోపల బిల్డింగ్ అనుకోండి సార్. ఓకే, దానికైతే మిడిల్ క్లాస్ వాళ్ళే దానిలో ఉంటారు. ఓకే, ఆర్ ఇక్కడ ఇంకొక చిన్నది ఏంటంటే ఒక బిల్డర్ లిఫ్ట్ కొనుక్కుంటున్నారు అనుకోండి సార్, వాళ్ళు బిజినెస్లో ఉన్నారు, వాళ్ళు ఒక లిఫ్ట్ ఆర్డర్ ప్లేస్ చేశారు, వాళ్ళకి ఇన్పుట్ అవన్నీ చూపించుకోవడానికి ఉంటుంది. అదే కనుక ఒక ఇండివిజువల్ పర్సన్ లిఫ్ట్ కొనుక్కోవాలనుకోండి, అంటే మనం బిల్లు ఒక ఆధార్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకొని ఒక ఎండ్ కన్జ్యూమర్కి లిఫ్ట్ ఇస్తున్నాం అనుకోండి సార్, వాళ్ళకి 2 లక్షల రూపాయలు ట్యాక్స్కి కట్టాలి అంటే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరో 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు లిఫ్ట్ పెట్టుకునేది లేదంటే ఎవరో వీల్ చైర్ యూజర్ ఉంటారు, వాళ్ళ గురించి లిఫ్ట్ కంపల్సరీ అయిపోయింది. ఈరోజు 2 ఫ్లోర్లు ఉంటే కూడా డాక్టర్లు, ఆర్థోపెడిషియన్స్ ఏం చెప్తున్నారంటే మెట్లు ఎక్కకండి, లిఫ్ట్ పెట్టుకోండి ఇంట్లో అని చెప్తున్నారు. మీరు ఓల్డ్ బిల్డింగ్స్ చూస్తే కనుక సార్, ఎన్నో మన హైదరాబాద్లో సందుకి పాతది ఏదో ఒక బిల్డింగ్ ఉంటుంది, అన్ని 2 ఫ్లోర్ల బిల్డింగ్లే ఉంటాయి, కానీ లిఫ్ట్లు ఉండట్లేదు అక్కడ. అదే అక్కడ లిఫ్ట్ ఉంటే కనుక
ఆ లిఫ్ట్ ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు అంటే రేట్ ఎక్కువ అని లిఫ్ట్ కొనుక్కోలేకపోతుంది, ప్లస్ రేటు ప్లస్ మళ్ళీ దానికి ఒక 18% జిఎస్టీ ఉంది. సో అది నిత్యవసరము, ఎవరికైతే ఎండ్ కస్టమర్స్కి బిల్లింగ్ అవుతుంటే కనుక అట్లీస్ట్ దానికి జిఎస్టీ అనేది తగ్గించినా, ఆర్ ఎట్లా అయితే లాస్ట్ టైం 2020లో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మన గవర్నమెంట్ డైరెక్ట్గా మాకేం చేశారంటే ఈ ఎసెన్షియల్ పాసెస్ ఇచ్చారు. సెకండ్ టైం వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నారు. అప్పుడు అన్ని పాసెస్ రిజెక్ట్ అయ్యాయి. అప్పుడు మేము ఏం చేసాం, అసోసియేషన్ తరఫున హైకోర్టులో మేము పిటిషన్ వేసుకున్నప్పుడు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఏమని, లిఫ్ట్ అనేది ఒక ఎసెన్షియల్ సర్వీస్ అని. సో ఎప్పుడైతే ఎసెన్షియల్ సర్వీస్ కింద గవర్నమెంట్ ఆల్రెడీ గుర్తించిందో, మన కోర్ట్స్ గుర్తించాయో, ఇప్పుడు కూడా అదే ఎసెన్షియల్ సర్వీస్ కింద లిఫ్ట్ని గుర్తించడం వల్ల ఎంతోమంది లిఫ్ట్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి అది ఎఫోర్డబిలిటీలోకి వస్తుంది. మీరు సంతోష్ నగర్ అటు సైడ్ చూసారంటే అక్కడ ఎన్నో అద్దె ఇల్లులు ఉన్నాయి. అద్దె ఇంట్లో ఎందుకు ఉంటారంటే హాస్పిటల్కి దగ్గర ఉంటుందని ఉంటున్నారు. కానీ ఇప్పటికీ లిఫ్ట్ లేక, ఆ పాత బిల్డింగ్లో లిఫ్ట్ లేక వాళ్ళు మనుషుల్ని అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన మనుషుల్ని పైన ఎక్కించుకొని మెట్లన్నీ దింపుకొని వెళ్తున్నారు. సో అన్ని బిల్డింగ్లలో కూడా లిఫ్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్, లిఫ్ట్ ప్రైస్ కనుక మంచిగా ఉండి. అలానే లిఫ్ట్ యాక్ట్ కూడా వస్తాయి. ఎందుకంటే లిఫ్ట్ ప్రైస్ తగ్గిపోతుంది అంటే ప్రైస్ తగ్గడం అనేది ఇక్కడ ఉద్దేశం కాదు, ఎఫోర్డబిలిటీ అనేది ఉద్దేశం. రెండోది సేఫ్టీ తగ్గించి ప్రైస్ తగ్గిస్తే కూడా ఉపయోగం లేదు. సో ప్రాపర్ సేఫ్టీ అంతా ఉండాలి, లిఫ్ట్ యాక్ట్ వస్తే అది అవుతుంది. అట్లానే దీన్ని ఎసెన్షియల్ సర్వీస్ కింద గుర్తించి కొంచెం ట్యాక్స్ అనేది తగ్గిస్తే బాగుంటుంది అన్నది మా రిక్వెస్ట్ సార్. సార్ ఇంకెవరిని ఏదైనా క్వశ్చన్ అడగండి సార్. సార్ టోటల్ మార్కెట్ సైజ్ ఇందాక ఏదైతే చెప్పానో సార్, అంటే నేను మల్టీనేషనల్ కంపెనీస్ గురించి మాట్లాడలేదు సార్. లోకల్గా మన హైదరాబాద్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చిన్న పెద్ద అందరు కలుపుకొని టోటల్ అబౌట్ 5,000 లిఫ్ట్స్ పర్ మంత్, అంటే ఆల్మోస్ట్ 400 crores రెవెన్యూ అవుతున్న బిజినెస్ సార్ ఇది, ఏపీ అండ్ తెలంగాణ. ఎందుకంటే మెయిన్ హైదరాబాద్ హబ్ సార్, హైదరాబాద్ నుంచే ఆంధ్రప్రదేశ్కి కూడా మెటీరియల్ అనేది వెళ్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ 400 crores సార్ పర్ మంత్. ఎగ్జాక్ట్లీ, ఆంధ్రప్రదేశ్లో కూడా లిఫ్ట్ పైన లిఫ్ట్ యాక్ట్ ఏదైతే వచ్చిందో సార్, ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అక్కడ లిఫ్ట్ యాక్ట్ అనేది రీసెంట్గా బిల్ పాస్ అయింది, April 12th రోజు పాస్ అయింది. సో అక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇంకో 1 year టైం పడుతుండొచ్చు. సో మనకు ముందర కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, కింద కేరళలో ఉంది, ఓకే, పైన యూపీలో వచ్చింది, ఢిల్లీలో ఎప్పటి నుంచో ఉంది, బాంబేలో చాలా జనరేషన్స్ నుంచి ఉంది. సో మహారాష్ట్ర ఇదంతా కూడా లిఫ్ట్ యాక్ట్ అనేది ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో వచ్చేస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. లాస్ట్ టైం మేము కనుక్కున్నప్పుడు ఈ వచ్చే అసెంబ్లీ సెషన్లో ఇక్కడ కూడా వస్తుందన్న సంకేతం మాకు వచ్చింది. కానీ ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది మీడియా ద్వారా మీరందరూ దాని గురించి ఏదైనా కృషి చేస్తే అవుతుందనేది ఉద్దేశం సార్. చైనా లిఫ్ట్స్ సార్, చైనాలో లిఫ్ట్స్ మనం ఇండియాకి ఎవరు కూడా ఇంపోర్ట్ చేసుకోవట్లేదు సార్ ప్రజెంట్, ఎందుకంటే ఇక్కడ మనకి మంచి ప్రైస్కే లిఫ్ట్స్ దొరుకుతున్నాయి. కానీ చైనా నుంచి ఒక చిన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయంటే, ట్రైన్ రైల్ పట్టాల పైన వెళ్తుంది కదా, ఓకే, అట్లనే లిఫ్ట్ కూడా ఒక స్టీల్ గైడ్ రైల్స్ పైన వెళ్తుంది అనమాట. ఆ గైడ్ రైల్స్ అనేవి మాత్రం చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆ గైడ్ రైల్కి సంబంధించి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ లేవు. మొత్తం టోటల్ ఇండియాలో ఓన్లీ 2 companies ఉన్నాయి. ప్రైస్ చాలా హై ప్రైస్ ఉన్నాయి అవి కూడా. సో ప్రజెంట్ ఆ గైడ్ రైల్ అనే ఐటమ్ మాత్రం మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం.